బయట కానీ. సో అరవింద్ మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు చిరంజీవి, ఆయన మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది సొంత అన్నదమ్ముల కంటే అని కూడా. అదే అండి, అది కొంతవరకు కరెక్ట్ అండి. ఎప్పుడు కరెక్ట్ అంటే అన్నయ్య ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో పెళ్ళయింది అన్నయ్య. అప్పుడు కొంచెం అరవింద్ గారి తాలూకు అడ్వైజర్స్ కానీ ఆయన అన్నయ్య తాలూకు కొన్ని వ్యవహారాలు కానీ ఆయన చూడటం నిజమేనండి, చాలా బాగుండేయండి ఆయన అడ్వైజర్స్. ఓకే. సో ఒక లెవెల్ వరకు ఆయన నిలబడ్డారండి. ఆ తర్వాత ఇంకా అన్నయ్యకి చాలా మనుషులు వచ్చేసారు, కానీ ఒకసారి ఆ టాక్ ఉంది కదా చిరంజీవి గారు అరవింద్ గారే ఉంటారని, అది ఎక్కువ కంటిన్యూ అయింది తప్ప అసలు ఎప్పుడు అరవింద్ గారు చెప్పే మాట అయినప్పుడు మా మాట అయినప్పుడు అసలు అది లేదండి. అది ఒకసారి ఒకటి ఫిక్స్ అయిన తర్వాత ఇంకా అదే ఉంటారండి జనం. మీకు అనిపించలేదా ఇప్పుడు మీ అన్నదమ్ములుగా ఆయన మాట ఎక్కువ మన మాట నాకు అరవింద్ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉంది, చాలా మంది తెలియదు ఆ విషయం. అవునా? ఓకే. నేను అరవింద్ గారికి చాలా షకాయన, కానీ ఇప్పుడు కనుక్కోండి మీరు ఆయనతో. నేను అసలు నన్ను చాలా మంది అంటారు ఏంటంటే అది నా బాబు నిన్ను అరవింద్ అనే వ్యక్తి తొక్కేసాడు కదా, చాలా అరవింద్ తొక్కేస్తున్నాడు నిన్ను, అరవింద్ అసలు నిన్ను చాలా ఇదిగా చేశాడని అని నా దగ్గర సింప చూపిస్తారు. ఆయన అన్నట్టు కదా మొత్తం మీకు సినిమా నాకు పాపం ఎలా ఉంటుందంటే అన్యాయంగా అన్నారు కదా రైతుని. ఎందుకంటే ఇప్పుడు నాకు చేత ఎవరో నేను సినిమా తీసుకోవడం నాకు చేతన కాదు, దట్ ఇస్ మై హెడ్ ఏక్. మా అన్నయ్య నా మాట వినే వ్యక్తి, నాకు చేత కాక నేను సినిమాలు తీసుకుంటూ పోవచ్చు. అవును. ఏంటి ఇలాగా వచ్చింది పాపం, నా మీద వీడికి జాలి ఉంటే కూడా ఆయన మీద తిట్టం వింటారు బాబు అని. పాప మీ మీద జాలి కంటే ఆయన మీద జలసీ ఎక్కువ పాపం యూజువల్ లేదు. ప్లస్ ఆయన బిజినెస్ మ్యాన్ అండి, ఆయన చాలా పర్ఫెక్ట్ షూట్ బిజినెస్ మ్యాన్, పక్కా బిజినెస్ మ్యాన్. అవును. తనకి రావాల్సిన 10 రూపాయలు అంటే పర్ఫెక్ట్ వసూలు చేస్తాడు, ఎదురుడికి ఇవ్వాల్సిన నెక్కెచ్చిగిస్తాడు తప్ప అక్కడ వ్యాపారంలో జాలి దయ అనేది అసలు ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటారండి. అలాగే ఉండాలి కదండి. ఆఫ్ కోర్స్ వ్యాపారం దట్ ఈస్ బిజినెస్. అది ఎక్కడో ఎవరికో ఎప్పుడు అవును అలాగే వాళ్ళందరూ ఆయన బట్టి మోస్తారు తప్ప రియల్గా వెన్ ఇట్ కమ్స్ టు సిచ్యువేషన్ నిలబడతారండి. నాకు మంచి అండర్స్టాండింగ్ ఉంది ఆయనతోటి, అరవింద్ గారితో వెరీ గుడ్ అండర్స్టాండింగ్. బయట మాత్రం టాక్ ఏంటంటే నా మమ్మీ తొక్కేసాడంటే అరవింద్ తొక్కేసాడే ఆయన ఇలా జరుగుతుంది. కానీ జనరల్గా ఏంటంటే ప్రజారాజ్యం వైఫల్యానికి అరవింద్ ప్రధాన కారకుడు అనేది కూడా ఉంది అప్పట్లో. అంటే ఆయన సరిగ్గా గైడ్ చేయకపోవటం, లేకపోతే మొత్తం ఆయన పేరు మీద నడవటం వల్ల అది టికెట్లు కేటాయింపులు కానివ్వండి ఏదైనా కానివ్వండి, ఆయన ఎక్కువ వర్చువల్గా ఏంటంటే జనం దృష్టిలో ప్రజారాజ్యం అభిమానించిన వాళ్ళ దృష్టిలో ఆయన విలన్ అయ్యాడు. అది కూడా వచ్చిందండి ఆ టాక్, నాకు తెలుసు. అంటే జెన్యూన్గా చెప్పండి కలెక్టివ్ మిస్టేక్ అండి. ఓకే. ప్రజారాజ్యం వైఫల్యం అనేది కన్వీనియంట్గా దొరికింది కాబట్టి అరవింద్ గారికి వేసేయడానికి ఫ్రంట్ రోలో పాప ఆయన కొంచెం ముందుండి చేశాడు తప్ప ఇట్స్ కలెక్టివ్ మిస్టేక్. అదే సక్సెస్ అంటే కలెక్టివ్ సక్సెస్ అనుకునేవాడు. సో అనుకున్న విజయం సాధించినప్పుడు మా అందరి తాలూకు వైఫల్యం ఉందండి. మనం ఆయన ఒక్కడికి ఆపాదించడం కూడా నాకైతే అన్యాయం అనిపిస్తుంది. కాకపోతే ఆయన కొన్నిసారి నెక్కచ్చిగా మాట్లాడటం లేకపోతే కొంతమందికి నచ్చకపోవచ్చు అండి. ప్లస్ కొన్ని డెసిషన్స్లో ఆయన మంచి ఇచ్చారండి, కొన్ని ఫెయిల్ అయినాయి. ఆయన నిలబెట్టిన కొంతమంది పేరు నేను కొంతమంది సపోర్ట్ చేస్తాను, వాళ్ళు పోయిన ఉన్నారు గెలిచిన ఇస్ వెరీ కామన్ అండి. ఓవరాల్గా ఆ టైంకి అది వర్కౌట్ కాలేదు మాకు, అది జరిగిన ఫ్యాక్ట్. సో దట్ పాపం ఆ ఫెయిల్యూర్ మొత్తాన్ని అరవింద్ గారి మీద నెట్టేయటం అనేది కరెక్ట్ కాదు.